బీఆర్ఎస్ కు మరో షాక్ తగలనుంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ పై మాజీ ఎమ్మెల్యే కోనప్ప తిరుగుబావుట ఎగురవేశారు. బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో దోస్తీని కోనప్ప తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒంటెద్దు పోకడలకు పోతున్నారని ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుంచి కోనప్ప బరిలో నిలవగా ఆయనపై పోటీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేశారు. అలాంటి ప్రవీణ్ కుమార్ తో పొత్తు ఎలా పెట్టుకుంటారని ఆయన ప్రశ్నిస్తున్నారు. మధ్యాహ్నం తన అనుచరులతో హైదరాబాద్ లో సమావేశం అవనున్నారు. సాయంత్రం కాంగ్రెస్ లో చేరతారని తెలుస్తోంది. బీఆర్ఎస్ కు మరో షాక్ తగలనుంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ పై మాజీ ఎమ్మెల్యే కోనప్ప తిరుగుబావుట ఎగురవేశారు. బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో దోస్తీని కోనప్ప తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒంటెద్దు పోకడలకు పోతున్నారని ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుంచి కోనప్ప బరిలో నిలవగా ఆయనపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేశారు. అలాంటి ప్రవీణ్ కుమార్ తో పొత్తు ఎలా పెట్టుకుంటారని ఆయన ప్రశ్నిస్తున్నారు. మధ్యాహ్నం తన అనుచరులతో హైదరాబాద్ లో సమావేశం అవనున్నారు. సాయంత్రం కాంగ్రెస్ లో చేరతారని తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. సో అంజయ్య, చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ పైన తిరుగుబావుట ఎగురవేస్తున్నారు కోనప్ప. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రత్న, బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు కారు పార్టీలో అగ్గిరాజిస్తుంది. ప్రధానంగా ఏదైతే పొత్తుకు సంబంధించిన అంశంపై నిన్న ఒక కీలకమైన ప్రకటన చేయడం జరిగింది. బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అదేవిధంగా మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ ఒక ప్రకటన చేయడం జరిగింది. దాంతో ఆ పార్టీలో ఏదైతే తీవ్రమైన అసంతృప్తి రాజేస్తుంది. అందులో భాగంగానే ఏదైతే బీఎస్పీకి సంబంధించిన అధ్యక్షుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ నుంచే పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా ఆయనకు ప్రత్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కోనప్ప కూడా ఇద్దరు బరిలో దిగడం జరిగింది. ఇద్దరు ఓడిపోవడం జరిగింది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఇప్పుడు బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడాన్ని కోనప్ప తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయనపై పోటీ చేసిన వ్యక్తితో ఏ విధంగా పొత్తు పెడతారన్న అంశాన్ని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అందులో భాగంగానే అసంతృప్తితో రగిలిపోతున్నారు. అదే విధంగా అసంతృప్తితో రగిలిపోవడమే కాకుండా కారు పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఏదైతే హైదరాబాద్ లో మధ్యాహ్నం తన అనుచరులు, సన్నిహితులు, అదేవిధంగా ఎవరైతే కోనప్పకు సంబంధించిన శ్రేయోభిలాషులు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులందరితోనే హైదరాబాద్ లో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఒక కీలకమైన ప్రకటన చేస్తామని ఆయన చెప్తున్నారు. ఇప్పటికే కోనప్ప కూడా కాంగ్రెస్ కు సంబంధించిన ఒక ఖమ్మం మంత్రితో సంప్రదింపులు జరిపారు. పార్టీలో చేరడానికి ఒక అనుకూలమైన గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది. అయితే కోనప్ప ఈ నెల 12న పార్టీలో చేరుతారా, లేదంటే ఈ రోజు ఏదైతే పార్టీకి సంబంధించిన పెద్దల్ని కలుస్తారా అనే అంశాన్ని సాయంత్రం 5 గంటలకు స్పష్టంగా చెప్తారని చెప్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని కోనప్ప వీడడం మాత్రం ఒక పెద్ద శాఖగా చెప్పొచ్చు. రత్న, రైట్, థ్యాంక్ యూ అంజయ్య.